నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇతని పేరు నారాయణ స్వామి. ఈయన ఎక్సైజ్ మినిస్టర్గా చేశాడు. అదేవిధంగా గంగాధర్ నెల్లూరులో చిత్తూరు జిల్లాకు సంబంధించి గంగాధర్ నెల్లూరు అనేటువంటి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేశాడు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా కూడా చేశాడు. ఈయన స్పెషాలిటీ ఏంటంటే ఈయన ఎమ్మెల్యే అని చెప్పి వాళ్ళ నియోజకవర్గంలో దాదాపుగా 50% మందికి ఈయన ఎమ్మెల్యేనే తెలియదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఏదైతే ఉందో అది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం అయినప్పటికీ ఇప్పటికీ కూడా మాజీ ఎమ్మెల్యే అయినా అప్పట్లో ఎమ్మెల్యేగా చేసింది ఎవరు అంటే విజయానందరెడ్డి పేరే చెబుతారు. పాయింట్ నెంబర్ 2, ఈయన ఎక్సైజ్ మినిస్టర్గా చేశారు. ఈయన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఎక్సైజ్ మినిస్టర్ కింద లెక్క కూడా వేయరు. ఎందుకంటే మొత్తం ఈయన శాఖ మొత్తము డీల్ చేసింది మిథున్ రెడ్డి అని చెప్పి వైఎస్ఆర్సీపీలో ఇంటర్నల్గా టాక్ కూడా ఉంది. ఈయన కేవలము సంతకాలు పెట్టడం వరకే. పాపం అలాంటి మంచి వ్యక్తికి ఈరోజు ఏమొచ్చిందంటే సిట్ విచారణకు పిలిచి మాట్లాడింది. నిన్న 6 గంటల సేపు విచారిస్తే ఆయన చెప్పినటువంటి విషయం పాపం ఆయనకు తెలిసింది అంతవరకే. మరి అదే అయితే చాలా క్లియర్గా చెప్పాడు. నాకేమీ తెలీదు, అంతా పై వాళ్ళు ఏమి చెబితే అదే చేశానని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాడు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కేవలం ఉత్సవ విగ్రహాలే. కానీ ఏదైనా పని జరగాలన్నా, ఏదైనా నిధులు కావాలన్నా, నిధులు విడుదల చేయాలన్నా, లేదా ఎవరికైనా భూములు కేటాయించాలన్నా, లేదా ఏదైనా పాలసీ మేకింగ్ ఏమున్నా ఒంటెద్దు పోకళ్ళలాగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకునే వాళ్ళు. వీళ్ళైతే కనుక జస్ట్ సంతకాలు మాత్రమే పెట్టారు. ఈ విషయం నేను చెప్పడం లేదు. ఈ విషయము సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి బంధువు అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆయన సంతకాలు ఏ విధంగా చేశాడు, ఏ విధంగా పాలసీ మేకింగ్ ఉండేది, అసలు మంత్రులను ఏ విధంగా సంప్రదించేవాళ్ళు, అసలు అపాయింట్మెంటే ఇవ్వడం అంటే ఇంకా పాలసీ మేకింగ్ కథ దేవుడు ఎరుగు. ఇక చూడండి, అంతా పై వాళ్ళకే తెలుసు. వాళ్ళ ఆదేశాలను పాటించే అంతే. సిట్ విచారణలో ఎక్సైజ్ శాఖ నాటి మంత్రి నారాయణ స్వామి వెల్లడి. మద్యం కుంభకోణం కేసులో 6 గంటల పాటు ప్రశ్నించిన సిట్ సెల్ ఫోను, ల్యాప్టాప్ స్వాధీనం. నిజంగా ఆ సెల్ ఫోన్లో ఏమీ ఉండదు. ఆ సెల్ ఫోన్లో 3 నెంబర్లు ఉంటాయి. అదొకటి విజయానందరెడ్డిది, రెండోది మిథున్ రెడ్డిది, మూడోది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిది. ఇంకా ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారంటే ఆ ల్యాప్టాప్లో గినిమాలు ఉంటాయి కానీ ఏమీ ఉండవు. ఎందుకంటే ఆయనకు ఏమీ తెలియదు. ఆయన కనీసం ఎమ్మెల్యేగా కూడా చేయలేదు. మినిస్టర్గా అంటే ఇంకా దేవుడికి ఎరుగు. ఆయన డిప్యూటీ సీఎంగా చేశాడనేటువంటి విషయము ఈరోజు వార్తా పేపర్లలో వచ్చేంత వరకు ఆంధ్రప్రదేశ్లో దాదాపు 70-80% వాళ్ళకు తెలియనే తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 6 డజన్కు పైగా అనుకుంటాను ఉప ముఖ్యమంత్రులుగా చేశారు. వాళ్ళు ఉప ముఖ్యమంత్రులు అని చెప్పి వాళ్ళ పక్కింట్లో కూడా తెలియదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి ఎవరు అని చెప్పి మారుమూల అరకులో పోయి అక్కడెక్కడో మన్యంలో చిన్న పిల్లవాడిని అడిగినా, స్కూలుకు పోని చిన్న పిల్లవాడిని అడిగినా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అని టక్కున సమాధానం చెబుతాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 6 డజన్కు పైగా ఉప ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు పేర్లు కావచ్చు, అదేవిధంగా అప్పట్లో మంత్రులుగా చేసినటువంటి పేర్లు ఏ శాఖకు మంత్రి అని చెప్పి అడిగితే ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 80% మందికి తెలియదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ హయాంలో ఆ మొత్తం ప్రభుత్వాన్ని నడిపించింది 5 మంది రెడ్లే కాబట్టి ఆ 5 మంది గురించి తప్పితే ఇంకెవ్వరి గురించి తెలియదు. ఇక చూడండి, అన్ని పై వాళ్ళకే తెలుసు, నాకేం తెలియదు, వారి ఆదేశాలే పాటించా. ఇది వైకాపా హయాంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన కె నారాయణ స్వామి సిట్ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలం. మద్యం విధానం రూపకల్పన, సరఫరా ఆర్డర్లు జారీ. అసలు చదవడం కూడా వేస్ట్. ఈయనకి ఏమీ తెలియదు పాపము. ఆయన చెప్పేవన్నీ నిజమే, ఆయనకి ఏమీ తెలియదు. ఆయనకు కేవలం ఆయన సంతకం పెట్టడం మాత్రమే తెలుసు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెట్టాడే కానీ అదే విషయాన్ని పొద్దున్నుంచి సాయంత్రం వరకు సిట్ అధికారులు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు సమాధానంగా నాకేం తెలియదు, పై వాళ్ళు ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెట్టాను, పై వాళ్ళు ఏమి మాట్లాడమంటే అదే మాట్లాడాను, అంతకు మించి నాకేమీ తెలియదు, కావాలంటే నా సెల్ ఫోన్ తీసుకోండి, నా ల్యాప్టాప్ తీసుకోండి. కానీ ఆయన ఎందుకు విచారించారంటే ఆయన రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిని అనుభవించాడు కాబట్టి ఖచ్చితంగా ఆయనకు అకౌంటబిలిటీ ఉంటుంది కాబట్టి ఆయన్ని పిలిపించి విచారించారు. విచారించడమే కాదు, ఈయన అరెస్ట్ కూడా చేయబోతున్నారనేటువంటి వార్తలు కూడా వస్తుంది. సో ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలో పనిచేసిన పాపానికి విచారణ ఎదుర్కోవాలి, అదేవిధంగా అరెస్ట్ చేస్తే అరెస్ట్ కూడా కావాల్సిందే. చట్టం తన పని తాను చేసుకెళ్తుంది. సో అనవసరంగా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణం ఏదైతే ఉందో దానికి సంబంధించి 1,000 కోట్ల రూపాయలు కొట్టేసి
పెట్టుబడులు పెట్టుకొని సంపాదించుకునిందేమో పెద్ద పెద్ద వాళ్ళు, కానీ బుక్ అయిందేమో చిన్న చిన్న వాళ్ళు, దళితులు. ఈయన దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి నారాయణ స్వామిని ఇప్పుడు అడ్డంగా బుక్ చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారేమో హ్యాపీగా యలహంకలో సేద తీరుతా ఉంటే, నారాయణ స్వామి లాంటి దళితుడు వాళ్ళు చెప్పినటువంటి పని చేసిన దానికి ఇప్పుడు విచారణ ఎదుర్కోవాలి, జైలుకు కూడా పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ఎక్కడెక్కడ సంతకాలు పెట్టారో ఇప్పుడు ఒకసారి తెప్పించుకొని చూసుకోండి. సో ఎవరిని వదిలిపెట్టారు, అన్ని అంశాల మీద విచారణ అయితే జరుగుతా ఉంది. అందులో భాగంగా నారాయణ స్వామి గారిని అయితే బుక్ చేశారు. విచారణ చేస్తే ఆయన ఒకటే మాట చెప్తాను, నాకు ఏం సంబంధం లేదు, సంతకం పెట్టమంటే పెట్టాను, అంతవరకే నాకు తెలుసు అని చెప్పి చెబుతా ఉన్నాడు. కానీ అప్పట్లో ఆయన ఎక్సైజ్ మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి ఆయన్ని అరెస్ట్ చేయబోతున్నారు అనేటువంటి వార్తలు కూడా వస్తుంది. మరి చూద్దాం ఆయన అరెస్ట్ చేస్తారో లేదో. సో జగన్మోహన్ రెడ్డి గారి అకౌంట్లో మరొక దళితుడు బలైపోయాడు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.